ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. గలతీయులకు రాసిన 1వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఎంత స్పష్టంగా రాశారు అంటే, మరి ఇంత గొప్పగా దేవుణ్ణి ఆనుకొని ఉన్నారు కాబట్టే ఆనాడు జరిగినటువంటి ఆదిమ సంఘంలో ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్యాలను, స్వస్థత క్రియలను, సూచక్రియలను, దర్శనాలను మనం చూస్తున్నాం. మరి నేడు ఎంతసేపు మనుషులను ఆకట్టుకొనుటకు, మనుషులను ఆకర్షించుటకు, వారికి అవి ఇవి ఇచ్చి వారిని లోపరుచుకొనుటకు, వారిని తమ వైపు తిప్పుకొనుటకు చేస్తున్న ఓ జనాంగమా, నీకు శ్రమ. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నాడు. మనుషులను కాదు మనం సంతోషపెట్టవలసినది, దైవ చిత్తానుసారంగా దేవుని కొరకు మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.